తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని దివ్య ప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి అశ్వవాహన సేవలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అశ్వవాహన సేవలో కలికి అవతారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనంపై స్వామివారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో విశేష తిరు ఆభరణాలతో అలంకారమై మాడవీధుల్లో విహరించారు. దేశంలోని 9 రాష్ట్రాల నుంచి వచ్చిన 21 బృందాలకు చెందిన మొత్తం 539 మంది కళాకారులు పాల్గొని తమ ప్రదర్శనలతో భక్తులను అలరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల కళాకారులు భారతీయుల సాంస్కృతిక సమైక్యతను చాటి చెప్పారు. వాహన సేవకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అశ్వారూఢనం, తిరుపతి నుంచి కలియుగ వెంకటేశ్వర వైభవం, ఆంధ్రప్రదేశ్ నుండి వేషధారణ వంటి ప్రత్యేక ప్రదర్శనలు భక్తులను ఆకర్షించాయి. కల్పినం సురగారూఢుడైనటువంటి కల్కి స్వరూపుడిగా భావన చేస్తూ ఒక విధంగా చెప్పాలంటే అశ్వమేధ యాగ ఫలాన్ని అందుకునేంతటి భాగ్యాన్ని మనకి నేతా సహిత ఆదిని మధ్యకాలమని అలా మనం పెద్ద శేష వాహనం, గరుడ వాహనం, చివరిలో వచ్చినటువంటి ఈ దివ్య మనం ఆధారభూతమైనటువంటి శ్రవణత్వగాది ప్రాణాన్నము కనుక ఎప్పుడు కూడా అరిషత్ వర్గములనేటువంటి నిత్యశత్రువులను హరి పురుషాయ తుభ్యం సకల లోకితం ఏ దేవు తుదమను నెరుగక నేడును శృతి మార్గములు బహుగతుల తిరుగు అతి ఆదిదేవు అమృతైన లక్ష్మీ కపోల ముఖరుమిత ముఖార్థులైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువుని ఆశ్రయించే మనకు ఏల కలగ మన కృత్యాలనే గురువుగా ఆహ్వానిద్దాం.
మహాత్మా గాంధీ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ గురువారం న్యూఢిల్లీలో పుష్పాంజలి ఘటించారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం గాంధీ మార్గాన్ని అనుసరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి కూడా మోడీ నివాళులర్పిస్తూ భారతదేశాన్ని బలోపేతం చేసిన సమగ్రత, వినయం, సంకల్పం గల అసాధారణ రాజనీతిజ్ఞుడిగా ఆయనను ప్రశంసించారు. ఆయన ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ అనే నినాదం మన ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని రగిలించిందని పేర్కొన్నారు. స్వదేశీ అనేది స్వావలంబన కలిగిన అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యలమంచలి గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న నిమ్మల స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపిన మంత్రి. రాష్ట్రంలో కూటమి పాలన రోజురోజుకి దిగజారిపోతుందన్న మాజీ మంత్రి కార్మూరి. కూటమి సర్కార్ ఫెయిల్యూర్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శ. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. అశ్వవాహనంపై తిరుమల వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి. మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా పలువురు నివాళి. న్యూఢిల్లీలో పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.